ఉపాధ్యాయ మిత్రులందరికీ నమస్కారం. ఈ వీడియోలో 10th క్లాస్ పరీక్షలు రాయబోయే విద్యార్థులకి మనం ముందుగా వారికి సంబంధించిన డీటెయిల్స్ గ్యాదర్ చేసుకోవడంలో భాగంగా పుట్టుమచ్చలో మనం రాయాల్సి ఉంటుంది 2. అందుచేత అవి ఏ విధంగా రాయవచ్చు, వాటిని ఏ విధంగా రాయాలనేది ఏ సంవత్సరానికి ఆ సంవత్సరమే మనకి కొత్తగా ఉంటుంది. ఆ విషయాలు మనకి బోర్డు వారు ఇచ్చినటువంటి కొన్ని సూచనల్ని ఈ వీడియోలో పరిచయం చేస్తాను. దాన్ని మనం అనుసరించడానికి ప్రయత్నం చేద్దాం. ఇక వీడియోలోకి వెళ్దాం. ఇందులో నుదురు అంటే ఫోర్ హెడ్ అని రాయాల్సి వస్తుంది. అలాగే చెవి, ఇయర్, చెంప, చీక్, పై పెదవి అప్పర్ లిప్, కింది పెదవి లోయర్ లిప్, గడ్డం అంటే చిన్, కనుబొమ్మ అంటే ఐబ్రో, కనురెప్ప అంటే ఐలిడ్, కణత టెంపుల్. ఈ విధమైనటువంటి పదాలను మనం ఉపయోగించాలి. అలాగే భుజము అన్నట్టయితే షోల్డర్, ఛాతీ, చెస్ట్. భుజం నుంచి మణికట్టు వరకు దాన్ని ఆర్మ్ అని రాయొచ్చు, మోచేయి వరకు అన్నమాట ఇది. అలాగే మోచేయి నుండి మణికట్టు వరకు అన్నట్టయితే దాన్ని 4 ఆర్మ్ అని కూడా రాయొచ్చు. మణికట్టు దాన్ని రిస్ట్ అంటారు. థంబ్ బొటన వేలు, అలాగే చూపుడు వేలుకి ఉంగరం, ఇండెక్స్ ఫింగర్, ఉంగరం వేలుకి రింగ్ ఫింగర్, అలాగే మధ్య వేలుకి మిడిల్ ఫింగర్, చిన్న వేలుకి లిటిల్ ఫింగర్. అది అరచేయి అయినట్టయితే పామ్, మోచేయి అయితే ఎల్బో, బొడ్డు అయితే నావెల్, అలాగే పొట్ట అయితే అబ్డామిన్, నడుమైతే వేస్ట్. ఈ విధమైన పదాలను ఉపయోగించాలి. అలాగే హిప్ అయితే ఐదర్ సైడ్ ఆఫ్ ద బాడీ బిలో ద వేస్ట్ అండ్ అబౌవ్ ద థై అని రాయాల్సి ఉంటుంది. అలాగే తొడ అయితే థై, మోకాలు అంటే నీ, అరికాలు అంటే ఫుట్, వేలు అంటే టో అని రాయాల్సి ఉంటుంది. కాలి బొట్టన వేలు అయితే హాలక్స్ అని కానీ, బిగ్ టో అని కానీ, గ్రేట్ టో అని కానీ రాయొచ్చు. అలాగే రెండవ కాలి వేలు అయితే లాంగ్ టో అని రాయొచ్చు. మూడవ కాలు అయితే థర్డ్ టో అని కానీ, రింగ్ టో అని కానీ రాయొచ్చు. నాలుగవ కాలి వేలు అయితే ఫోర్త్ టో, అలాగే రింగ్ టో అని కూడా రాయొచ్చు. ఐదవ కాలి వేలు అయినట్టయితే లిటిల్ టో, పింకీ టో ఆర్ బేబీ టో, అవుటర్ మోస్ట్ టో, డిస్టల్ టో అని రాయడానికి మనం తప్పలేదు, రాయొచ్చు. అలాగే పాదం కింద భాగం అన్నట్టయితే ఫుట్ సోల్ అని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం ఏ మోల్ ఆన్ అని రాయకుండా ఒకవేళ ఆ మచ్చ బాగా నల్లగా తిక్కిగా ఉన్నట్టయితే ఖచ్చితంగా ఏ బ్లాక్ అని కానీ, ఏ డార్క్ మోల్ అని కానీ రాయాలి. ఏ బ్లాక్, ఏ డార్క్ మోల్ అని రాయొచ్చు. అలాగే మచ్చ లైట్ కలర్లో కనుక ఉన్నట్టయితే ఏ లైట్ మోల్ అని రాయాలి. అసలు మచ్చలేమి మనకి గమనించినట్టయితే స్కార్ ఏమైనా ఉందా, ఏదైనా కోతలు అనేది ఏమైనా ఉన్నట్టయితే ఆ స్కార్ని ఏమైనా ఉందని చెక్ చేయవలసిన అవసరం ఉంది. కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇందులో మొదటిది ఏ డార్క్ మోల్ ఆన్ ద అప్పర్ లిప్, ఏ లైట్ మోల్ నియర్ ద రైట్ ఐ, ఏ బ్లాక్ మోల్ ఆన్ ద రైట్ కాలర్ బోన్, ఏ లైట్ మోల్ ఆన్ ద లెఫ్ట్ చీక్, ఏ స్కార్ ఆన్ ద రైట్ ఫోర్ ఆర్మ్, ఏ డార్క్ మోల్ ఆన్ ద చెస్ట్, a light mole on the left abdomen.
ఈ విధంగా మనం మోల్స్ని రాయాల్సి ఉంటుంది. ఇక్కడ ముఖ్యంగా గుర్తించుకున్న డార్క్ లైట్ అనేది ఒకసారి గుర్తించవలసి ఉంటుంది. రైట్ రైట్ లెఫ్ట్ నియరు ఈ విధమైన పదాలను మనం ఉపయోగించి ఆ భాగం పేరుని మనం ముందు పరిశీలించినట్టుగా రాయాల్సి ఉంటుంది. ఇవి మన ఉపాధ్యాయ మిత్రులకి హ్యాండీగా ఉంటుందని ఈ వీడియో చేయడం జరిగింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాంటి వీడియోలు చేయడానికి అది నాకు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్.